అధ్యక్షులు అలాగే జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు విజయనగరం కాంగ్రెస్ జిల్లా నరేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయనగరం కాంగ్రెస్ నాయకులు, సోదరులు సోదరుమణులు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. యావత్ ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన భారతదేశం, అందరికీ మిన్నగా ఉన్న దేశం. భారతదేశం అనగానే ప్రపంచంలో సమానత్వము, సమకాలికత, అందరి ఆదర్భాలను కనుగొని అన్ని కులాలు వర్గాలు మతాలకు సంబంధించి ఒక పుష్పగుచ్చులాగా ఉండే దేశం ఈ దేశం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఏ ప్రభుత్వాలైనా, ఏ సంస్థలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా దీనికి ఖచ్చితంగా ఉండకూడదు, ఏమున్నప్పుడు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు దాదాపు 75 ఏళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఎవరు పాలించినా రాజ్యాంగానికి లోబడే పనిచేసిండ్రు, రాజ్యాంగం విధంగా పోలేదు. కానీ ఈరోజున్న ప్రభుత్వాలు అన్నగారుల కులాలకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈరోజు రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ద్వారా ఈరోజు మన బాధ్యత, ఆ రోజుల్లో చాచా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఎన్నో త్యాగాలు చేసి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. దాని తర్వాత రాజ్యాంగానికి లోబడి ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లో ప్రతి మనిషి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట కావాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఒక రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు దాన్ని తూట్లు పొడిచి, ఈరోజు దాన్ని పక్కన పెట్టేసి, ఈరోజు కొన్ని కార్పొరేట్ సెక్టార్లు, పెద్ద పెద్ద సంస్థలు వచ్చేసి వ్యాపార వ్యవస్థగా మార్చే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకుని, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఓ నిర్ణయం తీసుకొని ఈ దేశం ఎటో పోతుంది కాబట్టి దేశాన్ని రక్షించిన అవసరం ఉంది, ఈ రాజ్యాంగం రక్షించిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ మండలంలో నరసింహారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ బృందం మొత్తం కూడా అన్ని ఊర్లు తిరిగి ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు అంటే మహాత్మాకు సంబంధించిన కార్యక్రమాలు, జై భీమ్ అంటే అంబేద్కర్ గారికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా జై సంవిధాన్ అంటే రాజ్యాంగాలు పొందుపరిచిన ప్రతి విషయాన్ని కూడా ఈరోజు దాన్ని తప్పగా చూచాయకుండా ఈరోజు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రచారం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కొరకు ఈరోజు ఈ ఊరు రాలేదు, ఓట్ల కూడా అడగడానికి ఈ ఊరు రాలేదు. కేవలం కాంగ్రెస్ ఇంటికాడ జెండా ఇంట్లో ఉందా పట్టుకాదు కాదర్ కూలీలు ఉన్నారా? సర్ప్రైజ్ మీకే పట్టండి, ఏం కాదు మీకేసం.